మార్నింగ్ కాఫీలో జాయిన్ అయ్యారు అప్కమింగ్ సింగర్ సింధూరి కుల్కర్ణి. తనతో మాట్లాడుతున్నాం. ఎస్ సింధూరి, వాట్ ఎల్స్ ఇంకా మ్యూజిక్ గురించి, మీ మ్యూజికల్ జర్నీ గురించి చెప్తాను. అంటే మ్యూజిక్ స్టార్ట్ అవ్వడం అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ టీచర్ నాకు అమ్మనే. అంటే అమ్మాయి మ్యూజిక్ నేర్చుకోలేదట, బట్ అమ్మకి మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్. అంటే ప్రతి మనిషికి మ్యూజిక్ కి స్పందించే గుణం ఉంటుంది కదా. సో అమ్మకి చాలా ఇంట్రెస్ట్ ఉండేదట. చిన్న చిన్న డివోషనల్ సాంగ్స్ తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా అమ్మ ఎంకరేజ్మెంటే మొత్తం. మేము ఇంకా చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళం. అక్కడ ఎవరు నేర్పించడానికి ఉండేవాళ్ళు కాదు. సో రాయచూర్ వెళ్ళు మ్యూజిక్ క్లాసెస్ జాయిన్ అవ్వు. రాయచూర్కి వచ్చాక హైదరాబాద్ పంపించడం కూడా అమ్మదే. అమ్మ ఆలోచనే, అమ్మ వల్లనే రావడం జరిగింది. ఇప్పటికీ అమ్మ నాన్న అక్కడే ఉంటారు. నేను మ్యూజిక్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా మ్యూజిక్ కాలేజ్ నుంచి మొదలయ్యింది జర్నీ. అలా మెల్లగా మా సీనియర్స్ కొంతమంది ఆల్బమ్స్ చేసేవాళ్ళు అనమాట, ప్రైవేట్ ఆల్బమ్స్. వాళ్ళకి సింగర్స్ కావాలి అంటే మమ్మల్ని తీసుకొని వచ్చి పాడించుకున్నారు. అలా ఇన్ఛార్జ్లకి, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వాళ్ళకి మా నంబర్స్ ఫార్వర్డ్ అయ్యాయి. సో మెల్లగా ఒక్కొక్కటి యాడ్ అవుతూ వెళ్ళింది. మీరేమైనా ఆల్బమ్స్ చేస్తారా? ప్రైవేట్ గా నేనే స్టార్ట్ చేసి చేయలేదు, బట్ ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాడాను, చాలా వరకు పాడాను. 50 వరకు పాడుంటాను. ఈ అంటే తెలంగాణ ఆల్బమ్స్ అవి ఇవి కూడా పాడాను. అవి కాకుండా జనరలీ ఇంకా కొంతమంది మ్యూజిక్ డైరెక్షన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళది ఎలా ఉంది కంపోజింగ్ వినిపించుకోవడానికి చేస్తూ ఉంటారు కదా, అలాంటివి పాడడం జరిగింది. ఇంకో మంచి సాంగ్ ఏదైనా పాడండి. అలాగే. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా, క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా, నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా, క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా, నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు. ప్రతిదినం నిదర్శనం మరి దొరకునా. నైస్, చాలా చక్కగా పాడారు. ఎవరు మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కష్టమండి, చాలా కష్టమైన క్వశ్చన్. చెప్పలేను, చాలా మంది ఇష్టం. లిస్ట్ చెప్పగలుగుతా బాగా, ఆ లిస్ట్ లో టాప్ లిస్ట్ లో లేదు. ఈ అంటే నా ప్రకారం, నా ఒపీనియన్, ఈ క్వశ్చన్ రాంగ్ ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకెందుకు. ఇష్టమైన పాట చాలా ఉంటాయి, అలాగే ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఉంటారు. అందరూ ఖచ్చితంగా ఫలానా వారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఎప్పటికైనా సరే వర్క్ చేసి తీరాలి సాంగ్. అవును, మరి అలానే చెప్పాలి. కొంచెం క్వశ్చన్ మారిస్తే వెంటనే చెప్పారు. అంటే ఓకే, ఇలా వచ్చారా, బాగుంది మీ క్వశ్చన్. అయితే రెహమాన్ గారు కంపోజ్ చేసిన, నిజంగా రెహమాన్ గారి కంపోజిషన్స్ లో మాత్రం ఏది బెస్ట్ అని అడగలేము, అంత అద్భుతంగా ఉంటాయి ఒకదాన్ని మించి ఒకటి. వారి కంపోజిషన్స్ లో మీకు బాగా నచ్చింది, ఎక్కువగా హమ్ చేసుకునే సాంగ్ ఏదైనా పాట? ఈ మధ్యలో అంటే రీసెంట్ డేస్ లో కడలి నుంచి గుంజుకున్న పాట, ఈ మధ్యలో అంటే అందరు ఫీమేల్ సింగర్స్ పాడుకోగలిగిన పాట. గుంజుకున్నా నిన్నే ఎదలోకి, ఇంకా ఎన్నాళ్ళకి డేరును ఈ బ్రతుకే, తేనె చూపే చల్లావు నాపై చిందేలా, తాళనంటోంది మనసే నీరు పట్టాతంలా, కొత్త మణిహారం కుడిసెతి గడియారం, పెద్ద పులినైనా అడిచే అధికారం, నువ్వు వెళ్ళినాక నీ నీడే పోనందే, గుండె కింద నీడొచ్చి కూర్చుందే, ఇక అది మొదలో నా మనసే తల వంచి ఎరగదుగా, గొడుగంచై నీడు మదే నిక్కుతోందిగా, గుంజుకున్నా నిన్నే ఎదలోకే, ఇంకా ఎన్నాళ్ళకి డేరును ఈ బ్రతుకే. బాగుంది, చక్కగా పాడారు.
ఖచ్చితంగా మీకు త్వరగానే ఏఆర్ రెహమాన్ గారి దగ్గర పాడే ఛాన్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా అయితే మీకు ఖచ్చితంగా నేను ట్రీట్ ఇస్తాను. ఫస్ట్ మీకు కాఫీ. అలాగే డన్. సో ఏంటి బాగా నచ్చేది ఏంటి ఏఆర్ రెహమాన్ గారి కంపోజిషన్స్ లో? ఏంటి ఆ పెక్యులియారిటీ ఏంటి? ఎందుకంటే చాలా మంది సింగర్స్ నేను అడిగితే రెహమాన్ గారి దగ్గర ఒక్కసారైనా పాడాలండి. వాట్ మేక్స్ హిమ్ సో స్పెషల్? ఇన్స్ట్రుమెంటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని పాటలు తీసుకున్నట్టయితే రంగీలలో హైరా మాయే క్యా హువా అని ఒక పాట, దాంట్లో ఒక ఫ్లూట్ బిట్ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం నాకు ఏంటి ఇంత గొప్పగా ఎలా ఉంటుంది అని అనిపించింది ఫస్ట్ టైం ఆ పాట నుంచి. తర్వాత ఇంకా నెల్లూరి నిరజాన ఇవన్నీ ఇంకా వింటూ వెళ్ళగా ఇంకా లేదు వేరేలాగా ఉంది ఇది మ్యూజిక్ అనిపించడం.